నమస్తే, నా పేరు జాయినా. ఈరోజు మనం సైంటిఫిక్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సైంటిస్టులు ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా, సమస్యకు సమాధానం కనుక్కోవాలన్నా ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఉపయోగిస్తారు. దానినే సైంటిఫిక్ మెథడ్ అంటారు. ఇది మనం రోజువారీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మొక్కకు ఎక్కువ నీళ్లు ఇస్తే బాగా పెరుగుతుందా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనాలంటే సైంటిఫిక్ మెథడ్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ సైంటిఫిక్ విధానం అంటే శాస్త్రీయ విధానం ఎందుకు అవసరం? సైంటిఫిక్ మెథడ్ అనేది నిజ ఆధారాలతో తెలుసుకునే ఒక పద్ధతి. ఇది విద్యార్థులకు కేవలం విషయాలు గుర్తుపెట్టుకోవడం కాకుండా ఆలోచించడం, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం నేర్పుతుంది. మన ఇండియన్ స్కూల్స్లో దీని ఉపయోగాలు ఏంటంటే, క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, సైన్స్ ప్రాజెక్టులు మరింత అర్థవంతంగా మారతాయి, రోజువారీ జీవితంలోని సమస్యలను, శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనటం నేర్చుకుంటారు, సమస్య పరిష్కార నైపుణ్యాలు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి. NEP 2020 లక్ష్యాలైన ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, క్రియేటివిటీ మరియు ఇన్నోవేషన్ను ప్రోత్సహిస్తుంది. అయితే సైంటిఫిక్ మెథడ్లో, శాస్త్రీయ పద్ధతిలో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. 6 స్టెప్స్. మొదటి స్టెప్ ఏంటంటే అబ్జర్వేషన్. మొదట మనం ఏదో ఒక విషయాన్ని గమనిస్తాము. ఉదాహరణకు, మీ తోటలో ఒకే మొక్క బాగా పెరుగుతుంది, మరో మొక్క అంతగా పెరగటం లేదు అని గమనించారు. ఈ గమనింపునే అబ్జర్వేషన్ అంటారు. స్టెప్ 2 క్వశ్చన్. తర్వాత ఒక ప్రశ్న అడుగుతారు. ఉదాహరణకు, ఎందుకు ఒక మొక్క బాగా పెరుగుతోంది? నీటి పరిమాణం కారణమా? ఇలా ప్రశ్న వేయడం సైంటిఫిక్ మెథడ్లో రెండవ దశ. స్టెప్ 3 హైపోథసిస్ అంటే ఒక ఎడ్యుకేషనల్ గెస్. ఇప్పుడు ఒక అంచనా వేస్తాం. ఉదాహరణకు, మొక్కకు ఎక్కువ నీళ్లు పోస్తే అది వేగంగా పెరుగుతుంది. ఇది నిజమో కాదో ఇంకా తెలీదు, కేవలం పరీక్షించాల్సిన ఒక ఊహ మాత్రమే. దీనినే హైపోథసిస్ అంటారు. స్టెప్ 4 ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు పరీక్ష చేస్తాం. 2 ఒకే రకమైన మొక్కలు తీసుకుందాం. మొదటి మొక్కకు రోజు 100 మిల్లీమీటర్లు నీళ్ళు ఇస్తాం. రెండో మొక్కకు రోజు 200 మిల్లీమీటర్లు నీళ్ళు ఇస్తాం. మిగతా పరిస్థితులు అన్నీ ఒకేలా ఉంచుతాం. కొన్ని వారాల పాటు వాటి పెరుగుదలను గమనిస్తాం. దీన్నే మనం ఎక్స్పెరిమెంట్ అంటాం. స్టెప్ 5 ఎనలైజ్ డేటా. ఈ ఎనలైజ్ డేటా అంటే, ఇప్పుడు సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తాం. ఏ మొక్క ఎంత ఎత్తు పెరిగింది, ఎన్ని ఆకులు వచ్చాయి, ఏ మొక్క ఆరోగ్యంగా కనిపిస్తుంది, ఈ వివరాలన్నీ పోల్చి చూడడాన్ని ఎనలైజ్ డేటా అంటారు. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 6 కంక్లూజన్. చివరిగా ఒక నిర్ణయానికి వస్తాం. ఉదాహరణకు, 200 మిల్లీలీటర్లు నీళ్ళు ఇచ్చిన మొక్క బాగా పెరిగితే మన హైపోథసిస్ సరైంది అని చెప్పవచ్చు, లేదంటే హైపోథసిస్ తప్పు కావచ్చు. ఇది కూడా ఒక ముఖ్య ఫలితమే. హైపోథసిస్ ఎప్పుడూ కరెక్ట్ అవ్వాలని లేదు, ఒక్కొక్కసారి హైపోథసిస్ తప్పు కూడా అవ్వచ్చు. ఇప్పుడు హైపోథసిస్ తప్పు అయితే మనం ఏం చేయాలి? మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి హైపోథసిస్ని మార్చుకోవాలి, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేయాలి. సో దీనినే మనం సైంటిఫిక్ మెథడ్ అంటాం. సో ఇప్పుడు సైంటిఫిక్ మెథడ్లో 6 ప్రధాన దశలు ఉన్నాయి. అబ్జర్వేషన్, క్వశ్చన్, హైపోథసిస్, ఎక్స్పెరిమెంట్, ఎనలైజ్ డేటా, కంక్లూషన్. ఈ విధానాన్ని ఉపయోగించి సైంటిస్టులు ప్రపంచంలోని ఎన్నో రహస్యాలను కనుగొన్నారు. ఇక్కడ మీరు కొన్ని రకాల క్వశ్చన్స్ చూస్తారు. ఈ ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు సైంటిఫిక్ మెథడ్కి ఉపయోగపడేవే. అయితే నేను 3 భాగాలుగా ఇచ్చాను. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్కి కొన్ని, మిడిల్ స్కూల్కి కొన్ని, హై స్కూల్కి కొన్ని. ఈ రకరకాల క్వశ్చన్స్ని మీరు మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే ఒక క్వశ్చన్ తీసుకొని సైంటిఫిక్ మెథడ్ని మీరు ఎలా అప్లై చేస్తారో ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. తర్వాత వీడియో నేను CER, ఇది ఒక అమెరికన్ స్కూల్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ CERతో బెటర్ ఆన్సర్స్ ఎలా రాయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.